బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు KRM47K అని. అది తెలుగు తమిళ రా కుక్క. తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా మళ్ళీ. ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి ఉన్నాయి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక. ఏమండి చెప్పండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్దిగా లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలా. నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్ వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి. అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే. మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెనింగ్ చెప్పొచ్చండి సార్. ఏమండి ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు. నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది